నువ్వు భయపడకు. ఈవేళ రాత్రి అమావాస్య. రాణి ఉగ్ర రూపం దాల్చకముందే ఒక భయంకరమైన పూజ చేస్తాను. అది ఆత్మను అంతం చేసి నిన్ను కాపాడును. ఓం గ్రీన్ క్లీన్ ఓం హ్రీం హ్రీం గబ గబ గుమ్. నాకు వెండి దీపం తీసుకురండి. వెండి దీపమా? ఉండి తీసుకొస్తాను స్వామి. వెండి దీపానికి 80 కిలోమీటర్లు వెళ్ళాలి. బోడిగుండు స్వామి, ఈ దీపమే ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సరే, ఓ కొబ్బరికాయ ఇవ్వండి అయ్యా. తీసుకోండి స్వామి. ఏంటమ్మా ఇది? సగం ఇక్కడుంది, మిగతాది ఎక్కడా? పొద్దున్నే కొబ్బరి చట్నీ చేసాం స్వామి. చట్నీ చేసావా? నన్ను వదిలేండి స్వామి, నేను బయలుదేరుతాను. అరే కూర్చోవయ్యా, నువ్వు అక్కడివి. కొంచెం కాంప్రమైజ్ అవ్వండి స్వామి. ఏం బాబు, ఎప్పుడైనా కాంప్రమైజ్ అంటే పర్వాలేదు, ఎప్పుడూ కాంప్రమైజ్ అంటే ఎలాగయ్యా? చా, నువ్వు చాలా వేస్ట్ అయ్యా. సీరియస్నెస్ అర్థం కాలేదోయ్. కొబ్బరి నూనె కావాలా స్వామి? మొత్తం పిచ్చి గ్యాంగే. ఇదే ముఖ్యమైన ఘట్టం. నాకు ఓ పవిత్రమైన కన్నెపిల్ల రక్తం కావాలి. ఏంటిలా దిక్కులు చూస్తున్నారు? ఏంటి అర్థం కాలేదా? ఒక కన్నెపిల్ల యొక్క రక్తం కావాలి. బ్లడ్. అది ఉంటేనే ఆత్మను అంతం చేసి ఇతన్ని కాపాడగలం. కమ్ క్విక్, తీసుకురండి. ఈ పిడత మొగాలు ఎందుకు పనికిరావు అనుకుంటానే. స్వామి, నా కోసం రక్తం ఇవ్వడానికి నా సౌమ్య ఉన్నప్పుడు ఎందుకు మిగతా వాళ్ళని అడుగుతున్నారు? సౌమ్య, సారీరా, నా బ్లడ్ నీకు యూస్ అవ్వదు. ఒక్క నిమిషం, నా ఫ్రెండ్ కి కాల్ చేసి అడుగుతాను. ఫ్రెండా? త్వరగా చెయ్యమ్మా, త్వరగా ఫోన్ చెయ్యమ్మా, త్వరగా. హాయ్, చెప్పవే. శ్రీ, నాకు నీ బ్లడ్ కావాలి, కొంచెం అర్జెంటే. బ్లడ్ ఎందుకు? అది ఇక్కడ కన్నిపిల్ల బ్లడ్ అడుగుతున్నారు, అందుకే. అయ్యో, నిన్న అడిగుండొచ్చు కదా. ఇవాళ పొద్దున్నే శివ వచ్చి వెళ్ళాడు. నా పరువు తీసావు కదే. ఏది సెట్ అయ్యేలా లేదే. స్వామి, మా ఊళ్ళో కోడి మేక రక్తం ఉంది, కావాలా? రే మూర్ఖుడా, కోడి రక్తం మేక రక్తం అంటున్నావు. నేనేమైనా పులిసి పెట్టానుక? ఎందుకురా నా పూజను అవమానిస్తున్నావు? ఇది ఒక పూజనా? ఛీ, నువ్వు వెళ్ళిపోవయ్యా. వీళ్ళు రాణి ఆత్మ వల్ల దారుణంగా చస్తేనే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. స్వామి, రాణి ఎన్ని గంటలకు వస్తుంది? నిన్ను ఎవరది? ఏంట్రా, చాలా ఓల్డ్ పీస్ లా ఉంది. రక్తం తీసుకో. ముసలిది తట్టుకోగలరా? నా రక్తాన్ని తీసుకో. ఆహా, ఈ ముసలిది ఇంకా కన్నిగా ఉందంటే మీ అందరినీ చూస్తుంటే ధైర్యంగా వెళ్ళి బాబు, నేను ఎక్కడ చూసుకుంటాను. సార్, ఆల్ ది బెస్ట్. వద్దు, మీరింతగా భయపెట్టే లెవెల్కి నేను వర్త్ కాదు. టక్కని స్ట్రైట్ గా వచ్చారంటే మాట్లాడుకుందాం. మిగతా కథ ఏంటో చెప్పు. కథ ఏం కథ? అయ్యో, ఏం కథ ఉంటుందో తెలియట్లేదే. నిన్ను కొట్టాలనిపించట్లేదు. నువ్వు మధ్యలో వదిలేసిన కథ
ఇప్పుడే చెప్పు. మేడం, నా దగ్గర ఉన్నది ఒకే ఒక కథే. కావాలంటే అది చెప్పనా? ఒక ఇంటి బయట 2 తడి బట్టలు ఆరేశారు. అప్పుడు ఇంటి లోపల హలో, వచ్చేసిందా? వస్తోంది. ఏదో కథ అడుగుతోంది. ఏం కథ చెప్పాలయ్యా? తన పూర్వజన్మ కథ వినడానికి వచ్చేసిందా? తన్ని కౌగిలించుకొని ముద్దిపో. ఏమయ్యా, నువ్వు ఒక స్వామి చేయనా? అమ్మాయి, ఆ ముద్దులోనే పూజ మొత్తం మహిముందమ్మా. పెట్రా, ముద్దు పెట్రా. అప్పుడప్పుడు మాయమైపోతుంది. ఎక్కడుంది? హలో, ఎక్స్క్యూజ్ మీ. కొట్టకమ్మా. ఏమండే? ప్లాన్ బి యాక్టివిటీ చేయి. వద్దయ్యా. నేను పూజ చేసి ఇచ్చిన రక్తాన్ని ఆమె మొహానికి రాసి. ఏమయ్యా, తనేం పాపం చేసిందయ్యా? ఏడుస్తుందయ్యా. నేను ఈ పని చెయ్యను. రే, అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? శబ్దమే లేదు. నువ్వు రా బాబు, రా 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 బాబు, రా బాబు, వచ్చి కౌగిలించుకో బాబు. అవును, రా బాబు. సరే, తను నైకి వేసుకున్నా. ఏదైతే ఏంటి, నీ మొహం మీద ఉమ్మేసా. అతనెక్కడా? అరే పనికి మాలోళ్ళారా, విశ్వాసం లేని లోకంరా. ఎవరమ్మా నువ్వు?